నమస్తే. విశాఖ నక్షత్రం వాళ్ళకి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ఒక ముక్కలో చెప్పాలంటే దిస్ ఈజ్ ది ఇయర్ ఆఫ్ అచీవ్‌మెంట్. అంటే మీ లక్ష్య సాధనకు సంబంధించిన సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు అనుకుంటారో అవి ఖచ్చితంగా సాధించుకునే సంవత్సరం 2026 సంవత్సరం. అందులో డౌటే లేదు, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వీటితో పాటు కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా మీరు చక్కగా ఉండటానికి ఒక గోల్స్ లాగా మీరు అనుకోవచ్చు. అది ఏంటంటే దాన్ని చెప్పుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రంలో తీ, తు, తే, తో అన్న లెటర్స్ ఎవరైనా కనుక అక్షరాలు కానీ వాళ్ళది కూడా విశాఖ నక్షత్రం అని మీరు గమనించుకోండి. వీళ్ళకి వ్యాపన శక్తి, పవర్ ఆఫ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది గోల్స్, ఎక్స్పాండ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు ఈ యొక్క నక్షత్రానికి అధిపతి కావటంతో జ్ఞానము, ఎక్స్పాన్షన్ క్యాపబిలిటీ ఈ నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగా చూసుకుంటే 4 ముఖ్యమైన పాయింట్లు మీరు గమనించుకోవాలి. ఫస్ట్, హార్డ్ వర్క్ చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. టువర్డ్స్ యువర్ గోల్, లక్ష్య సాధించుకోవాల్సిన ఒక సంవత్సరం అని మనం చెప్పుకున్నాం. దానికి కావాల్సిన హార్డ్ వర్క్ మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ఖచ్చితంగా మీరు సేఫ్గా ఉంటారు, కానీ మీరు ఫోకస్ అంతా లక్ష్యం మీద పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. రాహు వల్ల మీకు ఏమవుతుందంటేనండి, ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి, కానీ కొన్ని ట్రాప్స్ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. వల పన్నేవాళ్ళు ఉంటారు, అవకాశం ఇచ్చేవాళ్ళు ఉంటారు, పన్నాగాలు పండేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అవకాశాలు నిజంగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నిజమైన అవకాశము అని 1-2 సార్లు టెస్ట్ చేసుకొని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు బాగా క్వశ్చన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇది మీకు నిజంగా అవసరమా? ఇది చేస్తే మీ లక్ష్యానికి మీరు త్వరగా చేరుకుంటారా? లేదంటే పక్కన వేరే డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది ఇయర్ ఆఫ్ అచీవింగ్ గోల్స్, ఒక బెస్ట్ ఇయర్ కాబట్టి హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా లక్ష్యం మీద మనసు ఫోకస్ చేయండి. ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి, కానీ పక్కన మిమ్మల్ని మిమ్మల్ని త్రోవ పట్టించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు, గమనించుకోండి. అన్వాంటెడ్, మీకు అనవసరమైన వాటిని ఎలాంటి మొహమాట లేకుండా కట్ చేయండి. ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు ప్రతిసారి క్వశ్చన్ చేసుకోండి. ఇది చేసుకోవటం వల్ల నా లక్ష్యం నెరవేరుతుందా, వీళ్ళతో ఉండటం వల్ల నా లక్ష్యం నెరవేరుతుందా అని ఈ యొక్క 4 ముక్కలు కనుక మీరు చేసుకోగలిగితే విశాఖ నక్షత్రం వాళ్ళు ది బెస్ట్గా ఉంటారు. ఫైనల్గా ఇది మీకు లక్ష్యం, ఓకే, క్లియర్ గోల్ మీకు ఉండాలి. మీరు వెళ్ళాల్సిన మార్గంలో చాలా స్టేబుల్గా, స్థిరంగా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కదలకుండా చక్కగా నవ్వు ముఖంతో వెళ్ళిపోండి. అన్ని అనుకూలంగా ఉంటాయి మీకు 2021 సంవత్సరంలో. వృత్తిలో ఎలా ఉంటారు? ఇంకా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకి గోల్ ఓరియంటెడ్ ప్రోగ్రెస్. మీరు ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే దానికి ముందు గోల్ ఉండాలి. గోల్ లేకపోతే మీకు మీరేం సాధించుకుంటారు? ఇప్పటిదాకా ఎలానో అయిపోయింది, తీసేయండి. ఇక ముందు మాత్రం ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకుని దాని ప్రకారం వెళ్ళటం అయితే చక్కగా చేయండి. ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఇన్కమ్ అయితే బాగుంటుంది, కానీ దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా ఉండాలి. ప్లానింగే లేకపోతే ఇంక మీకు ఎలా సాధించుకోగలుగుతారు? అలానే వివాహానికి సంబంధించిన వ్యవహారాలలో పార్ట్నర్స్ మధ్య లేదంటే ఎక్స్పెక్టేషన్ చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవ్వాల్సిన దానికంటే అధిక ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల మీకు డిమోటివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, డిప్రెషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం, గమనించుకోండి. ఆరోగ్యం, హెల్త్ విషయం చూసుకుంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీపీ ఇలాంటివి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇది ఇప్పటిదాకా మనం బ్రాడ్గా చెప్పుకున్నాం. పాదాల వైజ్గా కనుక చూసుకుంటే ఏ పాదం వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తే బాగుంటుంది, లేదంటే ఎక్కడ ఫోకస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాదం వాళ్ళు కనుక చూసుకుంటే లక్ష్య కేంద్రీకరణ, ఫోకస్ ఆన్ ది గోల్. మీ యొక్క గోల్ మీద లక్ష్యాన్ని దృష్టి పెట్టడం చాలా ఎక్కువ ఇంపార్టెంట్. అది పెడుతూ అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, సెకండ్ పాదం వాళ్ళు కాంపిటేటివ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటే ఇంకా చాలా బాగా డెవలప్ అవుతారు. మూడో పాదం వాళ్ళు సోషల్ ఎక్స్పాన్షన్, మిమ్మల్ని మీరు సమాజానికి ఇంట్రొడ్యూస్ చేసుకోవడం చాలా అవసరం. మ్యారేజెస్, పార్టీలు, ఫంక్షన్లు అలాంటి వాళ్ళకి అటెండ్ అవ్వటం, మిమ్మల్ని మీరు చక్కగా సోషల్ మీడియాలో ప్రజెంట్ చేసుకోవటం, మిమ్మల్ని మీరు 10 మందికి పరిచయం చేసుకొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ పాదం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 4వ పాదం మోస్ట్ ఇంపార్టెంట్, స్పిరిచువల్ ఓరియంటేషన్. ఆధ్యాత్మిక వైపుగా మీరు అడుగులేస్తే ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది, గమనించుకోండి. సో ఈ పరిహారాలు అంటారు కదండి, ఉపాయాలు అంటారు. ఇవి కనుక చూసుకుంటే ఫస్ట్ మీరు ఉపాసన చేయాల్సిన ఇంద్రాగ్ని అనే దేవతని చక్కగా ఉపాసన చేసి ప్రార్థన చేసుకుంటే మీకు కావాల్సిన యొక్క గ్రోత్, ఎక్స్పాన్షన్ లైఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే గురువుల్ని ఎక్కువగా పూజించడం. తర్వాత నెక్స్ట్ మీకు థర్స్డే గురువారం కొంచెం ఎక్కువగా ఉపవాసం ఉండటం,
ఆధ్యాత్మిక చింతనతో ఉండటం ఎక్కువగా చాలా ఇంపార్టెంట్. అన్నదానం చాలా ఎక్కువగా చేయండి. మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయేసి 10 మళ్ళీ తిరిగి మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ధనం వస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అతి వేగం. ఓకే, ఏమవుతుంది? అవాయిడ్ ద హ్యాస్టీ డెసిషన్, ఎక్సెసివ్ యాంబిషన్, అంటే టూ మచ్ యాంబిషన్స్, టూ మచ్ ఎక్కువగా కావాలి, టూ మచ్ వర్క్లోడ్ అయితే వద్దు. ప్లానెడ్గా, డిసిప్లిన్డ్గా చేయండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కనుక చూసుకుంటే ఇది లక్ష్యాన్ని సాధించుకునే ఒక గొప్ప సంవత్సరము. ఫోకస్ లక్ష్యం మీద ఎక్కువగా ఉండాలి. స్పష్టమైన గోల్తో కనుక మీరుంటే చాలా క్లియర్గా సక్సెస్, విజయం వచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళ గురించి 2026 సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్గా మీరు ఎవరైనా కనుక ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తుంటే గుర్తు పెట్టుకోండి, మీ సమస్యకు మీరు చాలా క్లియర్గా ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో, గుర్తించుకున్నారో, సొల్యూషన్ పక్కనే ఉంటుందని గమనించుకోండి. పర్టికులర్గా ధనానికి ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము లేదా మన్యు పాశుపత అభిషేకం చేయించుకోండి, చాలా చక్కగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహనకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎవరైనా విద్యలో చక్కగా రాణించాలనుకున్న వాళ్ళు దక్షిణామూర్తి హోమము, యజ్ఞము, మూల జపం ఇలాంటి చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం అన్నా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ మీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లు అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి. సో తగు పరిహారాలు చేసుకొని లైఫ్లో 10 ముందుకు వెళ్ళే అవకాశం, ఒక బెస్ట్ అవకాశం, బెస్ట్ ఇయర్ 2026 అని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.